వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు ఆదర్శం బిర్లా ఐలయ్య. హన్మకొండ మాస్టర్ డిగ్రీ కళాశాలలో టర్నింగ్ ద ఫేసెస్ పేరిట పూర్వ విద్యార్థుల సమ్మేళనం. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి శాల్వా కప్పి సత్కరించిన కార్యకర్తలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీజేపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. పార్లమెంట్ అభ్యర్థులపై సైబర్ నేరగాళ్ల ఫోకస్. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కేంద్రంలోని గిరిజన కోఆపరేటివ్ సొసైటీలో అనేకమైన అవినీతికి పాల్పడుతున్న మేనేజర్ హెచ్పీ గ్యాస్ సిలిండర్లు మహదేవ్పూర్ మండలం, కాటారం మండలం, పలిమెల మండలం, ఉత్తరం మండలం బీసీసీ ద్వారా గ్యాస్ సరఫరా చేయడం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ 874 రూపాయల రేటు ఉండగా ఒక్కో గ్యాస్ సిలిండర్పై 1050 నుండి 1100 తీసుకుంటున్నారు. వీరిపై ఎవరు కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇందులో నుండి మేనేజర్ కమిషన్ వెళ్తుంది కాబట్టి చూసి చూడనట్టుగా ఉంటున్నారు. ఒక డెలివరీ బాయ్ 1,00,000 సంపాదిస్తున్నారు. నెలకు 50,000 నుండి 60,000 రూపాయలు మేనేజర్ తీసుకుంటున్నారు. ఇలా గత 8 సంవత్సరాల నుండి ఇంత అవినీతి జరుగుతుంది. వీరిపై రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయని అంటున్నారు. వీటిని అన్నిటిపై పూర్తి ఎంక్వైరీ జరిపి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుకుంటున్నారు. వంట గ్యాస్ 1150 తీసుకుంటాడు, కొంచెం తక్కువ తీసుకోవాలని మనం చేస్తున్నాం. మరి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన మేనేజర్లకు తెలియకుండా, పై అధికారులు తెలియకుండా ఉంటుంది అని అనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కావున పై అధికారులు దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి నూతనంగా పెద్ద అంబర్పేట క్యాంప్ ఆఫీసులో ప్రతి కార్యకర్తను కలుస్తూ వారు మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని, అదేవిధంగా ఈసారి నన్ను భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆశీర్వదించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్తను కలుస్తానని అన్నారు. వివిధ నియోజకవర్గాల లీడర్లు, మండల నాయకులు ఎంపీ అభ్యర్థికి శాల్వా కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టుదలతో ఎదిగినాడు, పట్టుదలిత ఎడువను ఎదిగిన పొందడే సత్యమేది కోరలోడు పంటాలకు కోని వాడు నవకిరీటమే కిరణన్న ముఖ్యమయువనాయకుడు ఏదో తగ్గేదలే కిరణన్న వాగతే సేదలే ఇదో జడసేదలే. బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, కిసాన్ నగర్ 25వ డివిజన్లో మార్నింగ్ వాకర్స్ మరియు డివిజన్ ప్రముఖులతో అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు కిసాన్ నగర్ అభివృద్ధిలో వెనుకబడిందని, ఈ ప్రాంతంలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు మరియు వెనుకబడిన కులాలు నివసించేవారని, గత పాలకులు వారి సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజు మార్నింగ్ ఇట్లా డీజిల్ పెట్టుకుంటారు అవి మలేషియా కలిసినావు కదా సాయిదా అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఎవరు వేసారంటే మన వినోద్ కుమార్ సార్ గారు తెచ్చిన నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి చెందింది కమలాకర్ అన్న చెప్పండి అతను పని చేసింది అంటేనే ఓటేయండి ప్రజలతో ఈ కలయిక అనే ఉద్దేశంతో పెట్టుకున్నాం మీరు అందరూ వీడియోలో వస్తారు ఎక్కడేనా నాయ బ్రాహ్మణ సంఘం సార్ సాయం చేయాలి సార్ వినోద్ సార్ రండి ఎక్కడివి అట్టకరా ఏమంటున్నారు పోయినసారి బండి సంజయ్కి ఏదో సెంటిమెంట్ దాని మీద చేసింది నమస్తే 5 రూపాయలు ఎన్నికలలో భాగంగా కరీంనగర్ పార్లమెంటులో భాగంగా కరీంనగర్ నగరంలో ఈరోజు వాకర్స్ తోటి కార్నర్ మీటింగ్స్ మరియు ఈ యొక్క డివిజన్ పెద్దలతోటి డివిజన్ ప్రముఖులతోటి సమావేశం ఏర్పాటు చేయాలని ఒక బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం చేసుకున్న భాగంగా ఈరోజు కిసాన్ నగర్లో పర్యటించడం జరుగుతుంది. మొదటి సమావేశం పర్యటించడం జరిగింది. ఇక్కడ క్లియర్ కనబడుతుంది మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు ఈ కిసాన్ నగర్ పుట్టి 60-70 సంవత్సరాలు నడవడంగా రోడ్ల మీద మురికి కాలువలు తప్ప ఏముండే పరిస్థితి లేదు. ఇదంతా కూడా వెనుకబడిన కులాలు బడుగు బలహీన వర్గాలు ఉండే స్థలం కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినోద్ కుమార్ గారు అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు చొరవతోటి స్మార్ట్ సిటీ వస్తేనే దీనికి ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే, లేకుంటే రాష్ట్ర నిధులతో కానీ మున్సిపల్ నిధులతో కానీ ఈ డెవలప్మెంట్ అనేది ఇంకో 40-50 సంవత్సరాలు కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా తొందర డెవలప్మెంట్ కావాలి, ఉన్నత వర్గాలు నివసించే స్థలాలకు ధీటుగా ఉండాలంటే ఇది స్మార్ట్ సిటీ రావాలని చెప్పి అప్పుడున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెళ్ళి కరీంనగర్లో స్మార్ట్ సిటీ రావాలని చెప్పి ఒప్పించడం వల్ల అందరం ఢిల్లీకి అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ మొత్తం ఢిల్లీకి వెళ్ళి స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది. స్మార్ట్ సిటీ ఎప్పుడైతే వచ్చిందో అనర్హత ఉన్నా కూడా అర్హత సాధించుకొని తేవడం వల్ల ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. ఒక డౌన్ టౌన్ ఎంత డెవలప్ అవుతుందో అంత ఆ రకంగా ఈ మారుమూల ప్రాంతం జరిగింది. కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది. వాళ్ళకు నీటి వసతులు లేకుండే ఒకప్పుడు ఇక్కడ ₹1,00,000 కూడా గుంట ఉండే పరిస్థితి లేదు. కానీ ఈరోజు విలువ పెంచింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే, కానీ ఇప్పుడు కాళేశ్వర జలాలు తీసుకురావడం వల్ల ఇక్కడ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. అందుకే ఈరోజు అభివృద్ధి కళ్ళగట్టి కనబడే విధంగా కనబడుతుంది. ఎక్కడ మట్టి రోడ్ లేదు. ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మట్టి రోడ్డు అనేది కనబడకుండా చేసేసినాం ఈరోజు. దాంతోపాటు రాష్ట్ర నిధులతో కూడా కేసీఆర్ గారు ఇచ్చిన రాష్ట్ర నిధులు 360 కోట్లతో కూడా ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది సీఎం అసిస్టెన్స్ తోటి. ఇట్లా వివిధ రూపాలన్న ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ నగరాన్ని అద్దంలాగా తయారు చేసినాం. ఈరోజు రాష్ట్రంలో 2వ నగరంగా మారిపోయింది కరీంనగర్ నగరం. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన 100 రోజుల లోపలనే నీరు కనబడతలేదు,
డైలీ వాటర్ వస్తలేవు, రోడ్డు మీద ప్యాచెస్ అయినడంగా తీర్చే నాదులు లేరు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయినారు. కాబట్టి నేనేమంటున్నా, మళ్ళీ ఈ అభివృద్ధి కుంటుపడకూడదు, మళ్ళీ అభివృద్ధి వేగం పుంజుకోవాలి. ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడ్డదో అక్కడ మళ్ళీ స్టార్ట్ కావాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు, అదే నాకు తోడుగా ఎంపీ గారు వినోద్ కుమార్ గారిని గెలిపిస్తే ఇద్దరం ఉండే అటు రాష్ట్రం నుంచి మేము కేంద్రం నుంచి తను నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆగకుండా చేసుకుంటాం. కాబట్టి మళ్ళా వేరే వ్యక్తికి ఎంపీగా గెలిపిస్తే దాంతో మళ్ళీ గతంలో చూసినా మనం నిధులు కుంటుపడిపోతాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఉన్నవారు మాట్లాడే స్థితిలో ఉండరు. అపోజిషన్ వాళ్ళకి గొంతు ఉంటుంది, గొంతుతోటే నిధులు తీసుకురావాలి. కాబట్టి మాకు అడిగే గొంతు, పోరాటం చేసే గొంతును గెలిపించి వినోద్ కుమార్ను పార్లమెంట్ పంపిస్తే ఇటు నేను అసెంబ్లీలో ఇద్దరం పోరాటం చేసి మన హక్కులు సాధించుకుంటాం. మనకు రావాల్సిన నిధులు మనకు రావాలి. ఈ అభివృద్ధి కుంటుపడకూడదు. అభివృద్ధి కంటిన్యూ జరగాలంటే వినోద్ కుమార్ గారిని, తనకు అనుభవం ఉన్నది, ప్రతి మేనిఫెస్టో ఎన్నుకున్నారు, పార్లమెంట్లో మాట్లాడినరు, పార్లమెంట్లో మాట్లాడుతూ పాటు అక్కడ కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రానికి నిధులు తీసుకురావడం జరిగింది. అట్లా రైల్వే లైన్ తీసుకురావడం జరిగింది. ఇట్లా గొప్ప గొప్ప పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఉండే అవసరం లేదు, గొంతు ఉంటే అయిపోయి, అడగాల్సిన గొంతు ఉంటే డెఫినెట్గా సాధిస్తాం. కాబట్టి ఆ గొంతు వినోద్ కుమార్ గారు ఉన్నది. కాబట్టి మీరు గెలిపిస్తే మళ్ళా ఈ యొక్క జోడెట్లలాగా మేము వెళ్ళి అభివృద్ధి ముందుకెళ్తామని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాం. ప్రజలకు చాలా సానుకూల స్పందించారు. వాళ్ళ మనసులో మాట ఇది, మీరు ఉన్నప్పుడే కనబడ్డది, ఇది మాయ మాట చెప్పి ఓట్లేసుకునే పేరు మళ్ళీ కనబడలేదు, మీరు ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండా కనబడుతున్నారని చెప్పి ప్రజల మాట వస్తుంది. కాబట్టి ఆ మాట ఓటుగా మారిపోతే డెఫినెట్గా కరీంనగర్ నగరం అది అభివృద్ధి ముందుకొద్ది. కాబట్టి అందుకే వినోద్ కుమార్ గారిని మంచి మేడతో గెలిపారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ప్రతి గ్రామంలో బ్రహ్మరథం పడుతున్న ఆలూరు నియోజకవర్గం ప్రజలు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం టర్నింగ్ నందు వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూసేని విరూపాక్షి, కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, జేసీఎస్ కన్వీనర్ అండ్ అబ్జర్వర్ తెర్నకల్ సురేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి ఘన స్వాగతం పలికిన దేవనకొండ మండల స్థానిక నాయకులు, ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల హర్షధ్వానాలతో, డప్పు వాయిద్యాలతో కోలాహలంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభించారు. पार्टी कार्यालय में सर फोटो देंगे। వరంగల్లో పార్లమెంట్ అభ్యర్థులపై సైబర్ నేరగాళ్ల ఫోకస్. అప్రమత్తంతో వాళ్ళలో పడకుండా బయటపడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య. ఏఐసిసి నుండి మాట్లాడుతున్న బీఫామ్ రెడీ పంపిస్తున్నాం, 76,000 రూపాయల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అంటూ నేరుగా అభ్యర్థికి కాల్ చేశారు. వెంటనే అలర్ట్ అయి గాంధీ భవన్ కు ఫోన్ చేసి ఆరా తీసిన కడియం కావ్య. సైబర్ నేరగాళ్లు గాంధీ భవన్ నుండి అభ్యర్థుల లిస్టు సేకరించినట్లు సమాచారం. దాదాపు కాంగ్రెస్ అభ్యర్థులు అందరికీ ఎరవేస్తున్న సైబర్ మోసగాళ్లు. అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులు అభ్యర్థులకు సూచించిన ఏఐసిసి. అన్న మీకు సైడ్ మేము
కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాగరాజ్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి నాగరాజ్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 97వ జయంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా దేవరపల మండలంలోని కడవెండి గ్రామంలో ఆయన స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ వీఫ్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి అనంతరం ఆయన జీవిత చరిత్రకు నిదర్శనంగా సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ పీపుల్స్ ఫిలిం బ్యానర్పై దర్శకుడు సేవా సతీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జన్మదినం పురస్కరించుకుని దొడ్డి కొమరయ్య తెలంగాణ ప్రజానీకానికి తెలియపరచాలనే సేవా సమితి ఆశయం గొప్పదన్నారు. భూమి కోసం, వృత్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఏ ఆయుధాలు లేనప్పుడే గొడ్డలి చేతబట్టి ఆ గడిలో కుదురొట్టి తుపాకీ తూటలకు ఎదురొట్టి పోరాటటువంటి దొడ్డి కొమరయ్య గారి సొంత గ్రామం నిజంగా కడవెండిలో ఆయన పుట్టడం ఈ ప్రాంతంలో తొలి పోరాట యోధుడు. ఇలా తెలంగాణకు తలమానికంగా ఈ గ్రామాన్ని ప్రపంచంలో చూయించడానికి కడవెండి అంటే పోరాటాల గడ్డ. ఆ రోజు ఆ పోరాటాలు మనం చూడలేదు. ఈ సినిమా వల్ల ఆయన పోరాట పటిమ, ఆ రోజు అన్నకున్నటువంటి ధైర్యం, ఆ దొరలకు ఎదురొట్టి పోరాటమైనటువంటి ఆ చరిత్రను వెలికి చూపడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏ రకంగా మళ్ళీ దొరల పాలన విముక్తి చేసినటువంటి ఝాన్సీరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రోజు మనం చూడలే కానీ ఈ రోజు ఝాన్సీరెడ్డి గారి పోరాటం అయితే చూడగలిగినాం. ఆ దొరకు ఎదుర్కోవాలంటేనే భయపడేటువంటి రోజులు. అలాంటి దొరను ప్రాణతోలి ఈ ప్రాంతం ప్రజాపాలన తెచ్చినటువంటి, ప్రజాపాలనలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దొడ్డి కొమరయ్య చరిత్ర ప్రతి ఒక్కరు తెలవాల్సిందే. ఈ కడవెండి పౌరుషత్వం తెలంగాణ ప్రజలకే కాదు ప్రపంచానికి చూపించడానికి ఈ సినిమా ఒక ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి దానికి ఈరోజు పెద్దలు మీరంతా రావడం, ఆ సినిమా షూటింగ్లో ఇలా ప్రారంభించడం చాలా సంతోషం. కాబట్టి స్వార్థం లేకుండా ఆ రోజు ఒక కుటుంబం కోసం కాదు, ఈ ప్రాంతం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటటువంటి చరిత్రను ఇంకా వెలికి చూడాలంటే ఇలాంటి సినిమాల వల్లనే తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఇలా ప్రారంభించడం చాలా సంతోషం. ఇలా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, 30 పెళ్లిళ్ళు ఉన్నాయి. అందులో 10 పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యి ఈ దొడ్డి కొమరయ్య ఈ గ్రామంలో పుట్టినట్టే నిజంగా ఈ గడ్డ ఎంత పుణ్యం చేసుకుందో. ఈ ప్రాంతం పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడనే చేయాలని చెప్పి తమ్ముడు సేనాపతి కోరడం, దానికి మేమంతా రావడం అదృష్టంగా భావిస్తూ, ఇదే పోరాట పటిమతోటి గత 10 సంవత్సరాలు బందీ అయిన తెలంగాణను మీ అందరి ఆశయంతో విముక్తి చేసుకొని ఇలా ప్రజాపాలన, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన కాబట్టి ఈ స్వేచ్ఛ వాయువులతోటి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఈ రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కూడా వాటన్నింటినీ పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అర్హులందరూ కూడా అధికార పనులు అందేటట్టుగా చేయడానికే మేమందరం మీ చేత ఎన్నుకోబడ్డాం. కాబట్టి దీంట్లో మీరందరూ పాల్గొన్నందుకు ఆ దొడ్డి కొమరయ్య వారసులుగా మనం ముందుకు పోయి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అంత దూరం నుంచి అన్ని పనులున్నాయి వచ్చినాం. కాబట్టి మీరు కడవెండి ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దొడ్డి కొమరయ్య గారి 97వ వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా ముఖ్య అతిథి వచ్చేసినటువంటి ఈ ప్రాంత టైగర్ తల్లి ఝాన్సీరెడ్డి గారికి, దొడ్డి కొమరయ్య వారసులకు,
సినిమా తీయడానికి ముందుకొచ్చి దొడ్డి కొమ్రే వీరచిత రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను హరిగోస పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఎందుకు చేయలేకపోతున్నారని వెంటనే 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ మరియు సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్, జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ యొక్క రాక్షస పాలనలో ఏదైతే రైతులు అరగోస పోసుకున్నారో 10 సంవత్సరాలలో అకాల వర్షాలకు ఎన్నిసార్లు పంట నష్టం జరిగినా కానీ కేసీఆర్ గారు తూతూ మంత్రంగా బయటికి వెళ్ళి పరామర్శలు చేసినా కానీ ఇంతవరకు వాటి డబ్బులు ఆ రైతులకు అందలేదు. అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీల్లో భాగంగా 420 గ్యారంటీల్లో భాగంగా ఏదైతే రైతులకు న్యాయం చేస్తామని చెప్పుకునే మీరు నిన్నగాక మొన్న అకాల రాళ్ల వర్షానికి ముస్తాబాద్ మండలం, గంభీరావుపేట మండలం, సంగలపల్లి మండలంలో సుమారుగా 900 ఎకరాల పంట నష్టం జరిగింది. మరి దానికి గాను గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నిన్న రైతుల కోసం దీక్ష చేసినారు. దానికి గాను ఎకరాకు ఒక 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించమన్నారు. ఇదైతే రైతులు లాగౌట్ పెట్టుకొని కష్టపడి డబ్బులు బయట తీసుకొని వచ్చి వ్యవసాయం చేసినారు, లాగౌట్ కూడా రాని పరిస్థితి ఉంది. కనుక ఎకరాకు 20,000 తోటి న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి బండి సంజయ్ గారు కోరినారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల లోపలనే రైతులకు 2 లక్షల ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. మరి దాన్ని ఎందుకు చేయలేకపోతుండ్రు అని అడుగుతున్నాం. గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రతి సందర్భంలో మీరిచ్చిన హామీలను ఎన్నికల నియమావళి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. మీరేదైతే ఏదో మాట ఇచ్చినారో దాని ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరిండు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకున్న పాపన ఓలే. అధికారం రాకముందుకు ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా వ్యవహరిస్తున్న తీరును రైతులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అక్కడ ఇక్కడ వరి కాంటలు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారో అదే రకంగా ఈరోజు వరి యొక్క మద్దతు ధర 2200 కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను మీ హామీ ప్రతి క్వింటాల్కు 500 బోనస్ కట్టి మేము చెల్లిస్తామని చెప్పిండ్రు. రేపటి నుండి ప్రతి ఒక్క కాంటాల దగ్గర వ్యవసాయ రైతుల యొక్క వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. మీరు 500 బోనస్ తో సహా దీన్ని చెల్లిస్తారా లేదా అన్న దాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తుంది. రైతులకు ఏ కోశాన్ని అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో, ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో, ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో వాటి మీద నిలబడేదాకా పార్టీని వదిలిపెట్టమని చెప్తున్నాం. అదే రకంగా రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఒక్కొక్క రైతుకు. దాన్ని కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది దాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదు. ఏదైనా ఉంటే ఎన్నికల నియమాలు అంటున్నారు, ఎన్నికల కోడ్ ఉన్నది అంటున్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. రైతు ప్రభుత్వం చెప్పుకునే మీరు ఎందుకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని అడుగుతున్నాం. మొన్నటికి మొన్న పరిశీలన తర్వాత ఎకరాకు 10,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిందని చెప్తున్నారు నష్టపోయిన రైతులకు. మరి ఇంతవరకు ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా ఎకరాకు 10,000 రూపాయలు పడలేదు. మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంత మందిని లిస్టు ప్రిపేర్ చేసిర్రు, ఎప్పుడు వారిని ప్రభుత్వానికి అందిస్తున్నారు, ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు చెల్లిస్తుందన్న విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్టయితే
రైతులను పట్టించుకునే నాదుడు లేడు. అధికారం వచ్చేదాకా రైతు ప్రభుత్వాలు రైతులను మేము ఆదుకుంటామని చెప్పుకునే వాళ్ళంతా రైతులకు మోసం చేసే పరిస్థితిలో ఉన్నది. మరి దీన్ని రైతులు గమనించవలసిందిగా చూస్తున్నాం. ఏదైతే రాక్షస పాలనను అంతమొందించి పేనం మీద ఉన్నది పొయ్యిలో పడ్డట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి రైతులు ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తున్నది కనుక వాళ్ళు గమనించాలి. మీకోసం ఏదైతే ప్రణాళికలు చేసినామని చెప్పుకుంటున్నారో వాటిని నిర్వర్తించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. కావున భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 2 లక్షల రూపాయలు ఏకకాల రుణమాఫీ చేయాలి. ఏదైతే బోనస్ గా 500 రూపాయలు ప్రకటిస్తామన్నారో రేపటి నుండి ఎక్కడైతే వరి కొనుగోలు కేంద్రాలు అక్కడ ప్రతి క్వింటాల్కు 2200 రూపాయలు ఎంఎస్పీ ధర ఉంది కనుక మద్దతు ధర 2700 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలి. అదే రకంగా ఏదైతే ఫసల్ బీమా యోజన కింద ఇప్పుడు నష్టపోయిన రైతులకు మీరు ఎంక్వైరీ చేసి నష్టాలను గుర్తించి పైసలు ఇచ్చే బదులు ఫసల్ బీమా యోజన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా, ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.